మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అభివృద్ధి ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం రైతులపై దమన కాండను కొనసాగిస్తోంది. అన్నదాతల నోట్లో మట్టి కొడుతోంది. న్యాయం కోసం అర్థించిన నోళ్లను అధికారంతో నొక్కేయాలని ప్రయత్నిస్తోంది. తమ భూములు తీసుకున్నందుకు పరిహారం కావాలని అడిగితే తమ ఊరినే దిగ్బంధించారని విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు కూటమి సర్కార్ భూములు లాక్కుంది. వందలాది మంది రైతులకు పైసా పరిహారం ఇవ్వకుండానే శంకుస్థాపన ఏర్పాట్లు చేస్తోంది. ఏళ్ల తరబడి భూమినే నమ్ముకొని బతుకుతున్న వందలాది మంది విశాఖ తర్లువాడ డీపట్ట జీ రాయితీ రైతుల ఉసురు పోసుకుంటూ డేటా సెంటర్ శంకుస్థాపనకు ప్రభుత్వం సిద్ధమవుతోందని కన్నీరు పెట్టుకున్నారు. మెరుగైన పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన సర్కార్ నమ్మిన రైతుల్ని నట్టేట ముంచేస్తూ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వారి భూములను బలవంతంగా లాక్కుంది. కనీస నష్టపరిహారం ఊసే ఎత్తకుండా పోలీసుల పహారాలో భూసేకరణ చేయటంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులతో ప్రభుత్వం నిర్బంధ కాండను కొనసాగిస్తోంది. శంకుస్థాపనకు చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో తర్లువాడని కాకీలు నిర్బంధిస్తూ 144 సెక్షన్ విధించారు. రైతులకు అండగా నిలబడేందుకు వస్తున్న ప్రజా సంఘాల నేతలను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏళ్ల తరబడి రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసుకుంటున్న భూమిని అప్పనంగా లాక్కోవడమే కాకుండా పరిహారం అడిగితే అక్రమ కేసులు బనాయించడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఆనందపురం మండలం తర్లువాడలో కొందరు రైతులకు నామమాత్రపు పరిహారం ఇచ్చిన సర్కార్ దశాబ్దాలుగా డీపట్టా భూముల్ని సాగు చేసుకుంటున్న 520 మంది రైతులకు మాత్రం పైసా పరిహారం ఇవ్వకుండా భూములను లాక్కుంది. అలాగే 12 ఎకరాల జీ రాయితీ భూములను సాగు చేసుకుంటున్న మరో 6 కుటుంబాలకు కూడా మొండి చేయి చూపింది. గూగుల్ వచ్చిన తొలినాళ్లలో రైతులందరికీ తగిన పరిహారం ఇస్తామంటూ చంద్రబాబు తరఫున భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులు ప్రజలకు నమ్మబలికారు. ఇప్పుడు ఆ మాటను గాలికొదిలేశారు. 2013 భూసేకరణ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జీ రాయితీ భూములున్న వారికి నిబంధనల ప్రకారం 2.5 రెట్లు పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఒక్కొక్క ఎకరం డీ పట్టా భూములున్న 520 మంది రైతులకు 5 సెంట్లు భూమి, 5 లక్షల రూపాయలు ఇస్తామని స్థానిక ఎమ్మెల్యే గంటా హామీ ఇచ్చారు. ఆ తర్వాత లేదు 3 సెంట్లే ఇస్తామని ప్రభుత్వం మరో హామీ ఇచ్చింది. ఆ రెండింటినీ చంద్రబాబు సర్కారు తుంగలో తొక్కేసి ఇప్పుడు బలవంతపు భూసేకరణకు ఉపక్రమించింది.